ఎవ్రీ ఎవిడెన్స్ విత్ దెమ్, ఎవ్రీ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఫోన్ కాల్స్ ఇవి ఉన్నాయి, ఫోన్ టేప్స్ ఉన్నాయి, వీడియో టేప్స్ ఉన్నాయి, వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. వాళ్ళు అన్నీ ఇప్పుడే ఇవ్వరు కదా, మన చక్రవర్తి గారు చెప్తున్నారు అన్నీ ముందే బెటర్ కదా. ప్రిలిమినరీ కొన్ని అట్లా శాంపిల్ వదిలేరు అంతే. సో అందువల్ల అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అదాని వదిలేండి సార్, అదానిని వదిలేండి అంటే అది సెకండ్ కాంటెక్స్ట్ లో అది సెంట్రల్ గవర్నమెంట్ అమెరికా భారత రిలేషన్స్ మధ్య ఉండేది అది. కానీ ఇక్కడ ఒప్పందాల గురించి నానా రచ్చ చేసుకున్నాం కదా మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇది అనేది క్వశ్చన్. సార్ నాకు అమెరికన్ లాస్ గురించి అవగాహన లేదు కానీ బట్ క్రిమినల్ లాస్ ఒక అంటే జనరల్ ఆల్ ఓవర్ ద ఈడీ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తున్నాను. చక్రవర్తి సార్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఏ ప్రాసిడ్స్ ఆఫ్ క్రైమా కాదా? ఈ క్రైమ్ ప్రాసిడ్సా కాదా? ఇవి క్రైమ్ ప్రాసిడ్స్. ఒకటి క్రైమ్ సారీ క్రైమ్ ప్రాసిడ్స్ ఉన్నప్పుడు క్రైమ్ ప్రాసిడ్స్ ఉన్నప్పుడు క్రిమినల్ లాస్లో ఎలా ఉందంటే, రెండోది ఒకటి మీరు అగ్రి కదా సార్ క్రైమ్ ప్రాసెస్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇండల్జ్డ్ ఇన్ దిస్ క్రైమ్ ప్రాసెస్. కరెక్టే చెప్పు, అసలే టైం తక్కువ ఉందంటే దిస్ ఈస్ అ క్రైమ్ ప్రాసెస్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండోది బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ ప్రాసెస్ అండ్ ఇండల్జ్డ్ ఇన్ దిస్ క్రైమ్ ప్రాసెస్. ఓకే, అయినప్పుడు క్రిమినల్ లాస్ ప్రకారం ఇన్వాల్వ్డ్ అండ్ ఇండల్జ్డ్ పర్సన్ కూడా ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఈజ్ అక్యూజ్డ్. ఐదర్ అక్యూజ్డ్ ఆర్ విట్నెస్ ఏదో ఉంటుంది. రెండోది ఏంటంటే సార్ దగ్గర కూడా ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఫైల్ చేసిన కంప్లైంట్లో పేజ్ నెంబర్ 12 పారా 12 ఇన్ కనెక్షన్ విత్ దీస్ మీటింగ్స్ ద అదాని గౌతమ్ అండ్ సాగర్ paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into the PPS. Officers ki chief minister ki paid and agreed to pay, promised to pay. ఏ ప్రాసిడ్స్ ఆఫ్ క్రైమ్ ఇలా పే చేశారని రాశారు క్లియర్గా. దెన్ చేసినప్పుడు డెఫినెట్గా ఇఫ్ నాట్ టుడే ఆర్ టుమారో ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇండల్జ్డ్ కాబట్టి డెఫినెట్లీ విల్ బి చార్జ్డ్ అనేది నా ఒపీనియన్. వెంకటేశ్వర గారు 100% ఛాన్స్ ఉంది. మేబీ ఇట్ మే బి డిలే, బట్ సబ్జెక్ట్ టు అమెరికన్ లాస్ ఎక్స్క్లూడ్ చేస్తే నాకు తెలియదు. కానీ ఇన్ జనరల్ క్రిమినల్ లాస్ ప్రకారం అయితే హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇండల్జ్డ్ ఇన్ దట్ క్రైమ్ ప్రాసెస్ మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఈజ్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ ద మెయిన్ అక్యూజ్డ్. సో 100% అవకాశం ఉంది. మేబీ ఇట్ మే బి టేక్ టైమ్. నేను అమెరికా యాంగిల్లో చెప్తున్నాను ఇప్పుడు క్రిమినల్ లాస్ ప్రకారం అదే అమెరికా దీని ప్రకారం. అయితే ఇప్పుడు ఎక్కడ నాకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారం ఏ దేశంలోనైనా లంచం ఇవ్వడం నేరమే, లంచం తీసుకోవడము నేరమే. అమెరికాలో అయినా అంతే, భారతదేశంలో అంతే. రైట్. భారతదేశంలో పర్టికులర్గా ఒక ప్రభుత్వాధినేతగా ముడుపులు తీసుకోవడం అనేది పెద్ద నేరం. అమెరికా భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు లేకపోతే మంత్రో ప్రధానమంత్రో ముఖ్యమంత్రులు లంచం తీసుకుంటే అది అమెరికాకి ఏం నొప్పి కాదు కదా, భారతదేశానికి నొప్పి. ఎందుకంటే భారత ప్రజల నొప్పి ఈ ముఖ్యమంత్రి ముడుపులు తీసుకున్నాడు అనేది. రైట్. ఈ ముఖ్యమంత్రి ముడుపులు తీసుకున్నాడు అన్నప్పుడు ఎవరు దాని మీద ముందు ఇనిషియేట్ చేయాలి? ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ పోలీసులు, ఇక్కడ ఏజెన్సీ దర్యాప్తు సంస్థలు చేయాలి. నేననేది ఏంటంటే చక్రవర్తి గారు వెళ్ళి ఏసీబీ అసలు ఈ 4 రోజుల నుంచి ఎవడో ఒకటి చేయాలి, ఎవరూ చేయలేదు. ఆయన కంపెనీ పేరు మీద వెళ్ళి ఆయన సెంటర్ ఫర్ లిబర్టీ పేరు మీద వెళ్ళి అసెంబ్లీలో చెప్పిన తర్వాత అసెంబ్లీలో సార్ సీఎం గారి కంటే సీఎం గారిని నాకు చాలా గౌరవం అండి. ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారు? మేము దీన్ని పరిశీలిస్తున్నాము, న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయదగ్గమా లేదా అనేది జస్ట్ పాసింగ్ సబ్జెక్ట్ అడ్రస్ చేశారు, పాసింగ్ రిమార్క్ లాగా సబ్జెక్ట్ అడ్రస్